స్టాక్ మార్కెట్ లో లాస్ వచ్చిందా అంటే మీ మనీ మొత్తం వేస్ట్ అయిపోయిందని అనుకుంటున్నారా? ఆ లాస్ తో యాక్చువల్ గా మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇండియాలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ల్యాండ్ ఇవన్నీ క్యాపిటల్ అసెట్స్ కిందకి వస్తాయి. వీటిలో లాస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో క్యారీ ఫార్వర్డ్ బెనిఫిట్ ఉంది. ఎగ్జాంపుల్, మీకు స్టాక్ మార్కెట్ లో 1 lakh లాస్ వచ్చింది. ఈ లాస్ మీకు ఫ్యూచర్ లో వచ్చే ప్రాఫిట్ తో అడ్జస్ట్ చేసుకొని మీ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. మీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ అవ్వకపోతే 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అయితే మీరు ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ అవ్వకపోతే ఇది కూడా 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ ఈ మోస్ట్ పీపుల్ కి తెలియని ట్విస్ట్ ఏంటంటే ఇంట్రాడే లాసెస్ కి సెపరేట్ రూల్స్ ఉన్నాయి. అది క్యాపిటల్ లాస్ కాదు, స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్. దీన్ని స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్ అంటే ఇంట్రాడే ప్రాఫిట్ తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే 4 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో లాస్ వస్తే దీన్ని బిజినెస్ లాస్ లా ట్రీట్ చేస్తారు. ఈ లాస్ ని 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒక్క మిస్టేక్ చేస్తే ఈ బెనిఫిట్స్ అన్ని పోతాయి. అందుకే ఎప్పుడు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేయండి. సో స్టాక్ మార్కెట్ లో లాసెస్ వచ్చినప్పుడు పానిక్ అవ్వకండి. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఆ లాసెస్ ని కూడా ట్యాక్స్ ప్లానింగ్ కోసం యూజ్ చేస్తారు. ఈ క్యారీ ఫార్వర్డ్ గురించి డీటెయిల్డ్ గైడ్ కావాలంటే ట్యాక్స్ అని కమెంట్ చేయండి, మీ DM లో సెండ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.